Hello all, welcome to AMDB. Let's start review of recent suspense thriller Sukshma Darshini starring Nazria Nazim, Basil Joseph, directed by MC Jitin, produced by Happy Hours Entertainment and AVA Productions, music by Christo Xavier. ఇది ఒక సస్పెన్స్ డ్రామా జానర్ మూవీ. ఇఫ్ యు ఆర్ అ ఫ్యాన్ ఆఫ్ సస్పెన్స్ అండ్ మిస్టీరియస్ డ్రామా థ్రిల్లర్స్ దెన్ దిస్ మూవీ ఈజ్ ఫర్ యూ. డెఫినెట్లీ యూ షుడ్ వాచ్ దిస్ మూవీ. ఈ మూవీ ప్లాట్ లైన్ వచ్చేసి చాలా చిన్న ప్లాట్ లైన్. ఈ మూవీలో ఒక ప్రియా అనే క్యారెక్టర్ ఉంటుంది. ఆ ప్రియా అనే క్యారెక్టర్ తన లైఫ్లో జరిగే ప్రతి ఇన్సిడెంట్ని ఒక భూతబ్దంలో పెట్టి చూసినట్టు చూస్తుంటుంది అనమాట. ఇన్ డీటెయిల్గా చూస్తుంటుంది. ప్రతి విషయాన్ని చాలా డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తుంది. ఒక రోజు ప్రియా వాళ్ళు ఉండే పక్క ఇంట్లో ఒక ఫ్యామిలీ దిగుతుంది. ఆ ఫ్యామిలీలో మాన్యువల్ అనే క్యారెక్టర్ చాలా వియర్డ్గా బిహేవ్ చేయడం చూసి వాళ్ళ ఇంట్లో ఏదో ఇష్యూ ఉందని అనుకొని ఆ ఇష్యూ ఏంటో సాల్వ్ చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. మొత్తం మూవీ అంతా ఈ ప్లాట్ లైన్ మీదనే రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ ప్లాట్ లైనే మనకి చాలా ఇంట్రెస్టింగ్గా చూపించడానికి ట్రై చేశారు డైరెక్టర్ MC జితిన్ గారు. ఇంతకంటే కొంచెం ఎక్కువ చెప్పినా కూడా అది స్టోరీ రివీల్ అయినట్టు అనిపిస్తుంది. సో నేను ఇంకెక్కువ ఏం చెప్పాను స్టోరీ గురించి, మీరు చూసి తెలుసుకోండి టోటల్ స్టోరీ ఏంటో. ఈ మూవీ డైరెక్టర్ MC జితిన్ గారు అటెన్షన్ టు డీటెయిల్ని బాగా ఎక్స్ప్లోర్ చేశారు. చాలా చిన్న చిన్న డీటెయిల్స్ని మనకి చాలా క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ట్రై చేశారు, విచ్ ఈస్ వెరీ ఇంప్రెసివ్. ఈ మూవీ షూటింగ్ 90% ఒకే లొకేషన్లో జరుగుతూ ఉంటుంది. అయినా కూడా మనకి ఆ రిపిటేటివ్ ఫీల్ అనేది ఉండదు అనమాట. ఒకే లొకేషన్ చూస్తున్న ఫీల్ అయితే ఉండదు. మనకి కెమెరా వర్క్ అంత బాగా డిజైన్ చేసుకున్నారు. ప్రతి షాట్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఒక డిఫరెంట్ ఫీల్ అయితే ఇస్తుంది. సీన్ డెవలప్మెంట్, షార్ట్ కంపోజిషన్ చాలా క్రిస్ప్గా, చాలా పర్ఫెక్ట్గా రాసుకున్నారు ఈ మూవీలో. ఫస్ట్ ఒక 10 to 15 minutes క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్కి వాడుకున్నారు. ప్రతి క్యారెక్టర్ని చాలా బాగా ఇంట్రడ్యూస్ చేశారు. సో మనం ఆ క్యారెక్టర్స్లో ట్రావెల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఆ 10 to 15 minutes తర్వాత స్టోరీ అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ నుండి ఎండ్ వరకు త్రూ అవుట్ మూవీ చాలా నెయిల్ బైటింగ్ సీన్స్ అయితే ఉంటాయి. ఏమవుతుంది నెక్స్ట్ ఏమవుతుంది అనే సస్పెన్స్ చాలా బాగా డెవలప్ చేశారు. ఒక సస్పెన్స్ మూవీకి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఈ మూవీలో ఉంటాయి. లైక్ కెమెరా వర్క్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, టెన్షన్ బిల్డప్ స్టోరీ, ఆర్టిస్ట్ పర్ఫార్మెన్సెస్, ఇవన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఈ మూవీలో. డైరెక్టర్ చాలా కేర్ తీసుకున్నట్టు కనిపిస్తుంది ఈ మూవీలో. చాలా చిన్న చిన్న డీటెయిల్స్ కానీ, కెమెరా వర్క్ కానీ, మ్యూజిక్ కానీ చాలా పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నారు, పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు. అది క్లియర్గా కనిపిస్తుంది మూవీ మొత్తంలో. సో దానివల్ల మనం ఈ వరల్డ్ బిల్డింగ్లో చాలా కనెక్ట్ అయిపోయి ఆ ప్రతి క్యారెక్టర్తో ట్రావెల్ చేస్తూ ఉంటాం అనమాట. ఈ మూవీలో మన పక్కింట్లో జరిగే ఇన్సిడెంట్స్ మీద హ్యూమన్ క్యూరియాసిటీ ఎలా ఉంటుందో దాన్ని బాగా పోర్ట్రే చేశారు. చాలా ఇయర్స్ బ్యాక్ నేను ఈ మీమ్ చూశాను. ఈ మూవీకి రిఫరెన్స్ అని నాకు అనిపిస్తుంది. ఈ స్టోరీ జరిగే లొకేషన్లో ఒక సీసీటీవీ కూడా ఉండదు. ఆ సీసీటీవీ లేకున్నా కూడా వీళ్ళు వాళ్ళ బ్రెయిన్స్ యూజ్ చేసి మిస్టరీని సాల్వ్ చేస్తారు. అది చాలా బాగా చూపించారు. డైరెక్టర్ అక్కడ సక్సీడ్ అయ్యారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, నజ్రియా నాజిమ్ ప్లేడ్ యాజ్ ప్రియా యాంటనీ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే మనం ఆ క్యారెక్టర్ ఎలా ఫీల్ అవుతుందో మనము అలా ఫీల్ అవుతాము. ఆ క్యారెక్టర్ నెక్స్ట్ ఎలా చేద్దాం అనుకుంటుందో మనము అలాగే చెయ్యాలనుకుంటాం అనమాట. అంత బాగా క్యారెక్టర్ ప్లే చేశారు నజ్రియా నాజిమ్ గారు. నెక్స్ట్ వచ్చేసి బేసిల్ జోసెఫ్ ఈ మూవీలో మాన్యువల్ అనే క్యారెక్టర్ ప్లే చేశాడు. ఆ క్యారెక్టర్ మీద మనకి చాలా కోపం, చిరాకు, ఇరిటేషన్ వస్తుందన్నమాట ఆ క్యారెక్టర్ని చూస్తేనే. సో ఇలా మనకి వచ్చిందంటేనే యాక్టర్గా బేసిల్ జోసెఫ్ గారు సక్సీడ్ అయినట్టే. కమింగ్ టు టెక్నీషియన్స్, ఈ మూవీ డైరెక్టర్ MC జితిన్ గారు హీ డిడ్ ఏ ఫెంటాబులస్ వర్క్. మనకి ఒక్క దగ్గర కూడా బోర్ కొట్టదు. సీన్ బిల్డప్ అండ్ టెన్షన్ బిల్డప్ చాలా బాగా రాసుకున్నారు. ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ స్టోరీ కానీ చాలా పర్ఫెక్ట్గా రాసుకున్నారు. ఈ మూవీలో మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్ గురించి. క్రిస్టో జేవియర్ ఈ మూవీకి BGM అండ్ సాంగ్స్ ఇచ్చారు. BGM అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనకి పర్ఫెక్ట్ సింక్ ఉంటుంది సీన్ తోటి. ఆ టెన్షన్ బిల్డప్ సీన్స్ దగ్గర పర్ఫెక్ట్గా మ్యూజిక్ ఇచ్చారు. ఎక్కడ మ్యూజిక్ ఇవ్వాలి, ఎక్కడ మ్యూజిక్ తీసేయాలి, ఎక్కడ సైలెన్స్ ఇవ్వాలి, ఇది పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు మూవీలో. ఈ మూవీ లాస్ట్ ఇయర్ నవంబర్లో రిలీజ్ అయింది. మన దగ్గర కూడా రిలీజ్ అయింది, కాకపోతే అంత ఎక్కువగా క్లిక్ అవ్వలేదు. ప్రజెంట్ ఇప్పుడు హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్లో కూడా ఉంది. మీరు తినేటప్పుడు ఈ మూవీ పెట్టుకొని చూడండి. డెఫినెట్లీ మీరు తినడం మర్చిపోతారు, ఆపేస్తారు. ఈ మూవీలో వచ్చే ప్రతి సీన్ అంతలా అట్రాక్ట్ చేస్తుంది మిమ్మల్ని. అంత నెయిల్ బైటింగ్ ఉంటుంది. ఒకవేళ నేను చెప్పినట్టు మీరు తినడం మర్చిపోయి మూవీ చూస్తూ ఉంటే డెఫినెట్లీ ఈ వీడియో కింద కమెంట్ చేయండి. అది మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు AMDB. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ రివ్యూ. బై బై.